అరే ఏమైంది ఆగింది అరే ఈ పాడు కదే అన్నా అన్న మామ కూలర్ తీసుకుంటాడు రమ్మంటు. ఎక్కడ మీ ఇల్లు? మరి పోదా ఎక్కువ అటు ఎక్కువ. అరే అరే తాళం ఆపుకోవచ్చురా. చౌకటి లేపు కొట్టు. ఓ అన్న కూలర్ ఎంత కోటే? ఎంతే ఉన్నది 10,000 కానీ సగం రేటుకే ఇస్తాను 5,000కు తీసుకో. ఇయ్యన్నా ఏందిరా నువ్వేమన్నా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తానవా? 5,000 అయినా అంటాను. పని శాత ఏం శాత కాదు నీకు. బేరం ఆడరాదు ఏం ఆడరాదు రాదు. నేను అడుగుతానుగా చెప్పన్న. ఓ అన్న 5,000 కాదు కానీ 1,000 రూపాయలు ఇస్తా కూలర్ ఇచ్చిపో. 5,000 రూపాయలు కూలర్ ఇవ్వడన్నా 1,000 రూపాయలకి ఇస్తాడా? నువ్వు సప్పడే కొంచెం ఆడ ఇస్తాడు. ఓ అమ్మ ఈ కూలర్ ఏమన్నా అసొంటి కూలర్ అనుకుంటున్నావా? 1,000 రూపాయలు గాను ఏం మాట్లాడుతుందో నాకు అర్థమైతే లేదు. ఇది మన దేశం కాదు పక్క దేశం కూలరు. 5,000కు ఒక్క రూపాయి కూడా తక్కువ కాదు. తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. అరే ఆ పిల్లాడు మేము గడ్డబట్టడం గిట్టి తీసుకొచ్చారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బ్యాలెన్స్ చేస్తారు ఏంటా మీరు చెప్పు మీ అమ్మకు. ఓ అమ్మ నువ్వు గంత తక్కువ కలిగితే ఎట్లా? దానిలో దొరికేది 200 దొరుకుతుంది. అంత తక్కువ కంపిపోయినానుకో నా పెళ్ళి నన్ను ఇంట్లో కూడా రానిది. జర చూసి మాట్లాడు. గంత ఖచ్చితంగా మాట్లాడద్దాన్ని అమ్ముకునేటోళ్ళు. 1 రూపాయి అటో ఇటో చూసి అమ్ముకోవాలని గట్లా అంటే ఎట్లా అన్నా? ఓ అమ్మ ఈ కూలర్ స్పెషాలిటీ నీకు తెలుస్తుంది. కరెంటు లేకుండా నడుతుంది. ఏంది కరెంట్ లేకుండా నడుతుందా? అంటే ఛార్జింగ్ తోటి నడుతుందా? కాదమ్మా సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ తో నడుతుందా? అవును తమ్ముడు సోలార్ సిస్టమ్ తోనే నడుతుంది. ఈ కూలర్ చుట్టూ సోలార్ ప్లేట్లు ఉంటాయి. 1 గంట సేపు ఎండలో పెట్టామనుకో వారం రోజులు నీకు కరెంట్ లేకుండా నడుతుంది. అగో కూలర్లలో గిసన్ సిస్టాలు కూడా వచ్చినాయా? ఓ అమ్మ నేను తెచ్చిన కూలర్లో మాత్రమే ఇష్టం ఉంది. వేరే కూలర్లలో మాత్రం లేదు. నువ్వు ఏ షాప్ కినా దొరకది. ఎన్ని వేలు పెట్టినా ఇసోటి కూలర్ మాత్రం దొరకది. ఇక మీ ఇష్టం ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదమ్మా. అమ్మా ఈ కూలర్ నిజంగానే మంచిగా ఉన్నట్టుంది. 5,000 తీసుకోపో. సరేరా ఇంట్లో పోయి పైసలు